దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. యు ఆర్ బోర్న్ టు ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్. యు ఆర్ బోర్న్ టు బి బ్లెస్డ్. యు ఆర్ బోర్న్ అగైన్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఆశీర్వాదాన్ని పొందుకుంటానికే నీవు పుట్టావు. ఆశీర్వాదంగా ఉండటానికే నీవు క్రొత్త జన్మ పొందావు. దేవుని బిడ్డ, నీవు ధన్యుడవు. నీవు దేవుని కుమారుడవు, దేవుని ఇంటి వాడవు. నీవు భూమి మీద ఉండటమే గొప్ప ధన్యత. నీ వంటి వారు ఎవరూ లేరు భూమి మీద. దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను పుట్టించాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నా తల్లి గర్భమందు నీవు నన్ను రహస్యముగా చేసిన దినమున నాకు కలిగిన ఎముకలను నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. యు ఆర్ మేడ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ. దేవుడు నిన్ను అద్భుతంగా, భయంకరంగా దేవుడు నిన్ను కలగజేశాడు. నీ వంటి వారు భూమి మీద ఎవరు లేరు. దేవుడు నిన్ను కోరుకుని నీ గురించి ఆలోచించి ఈ భూమిని ఆకాశాన్ని పుట్టింపమునిపే నిన్ను భూమి మీదకి తీసుకురావాలని దేవుడు తలంపు కలిగి ప్రణాళిక రచించి నిన్ను తీసుకొచ్చాడు. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. ఈ భూమికే నీవు ఆశీర్వాదం. ఈ జాతికి నీవు ఆశీర్వాదం. ఈ తరానికి నువ్వు ఆశీర్వాదం. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం. నీ ఊరికి నీవు ఆశీర్వాదం. నీ దేశానికి నీవు ఆశీర్వాదం. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. యు ఆర్ బోర్న్ టు బి బ్లెస్డ్. ఆశీర్వాద కారణంగా ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. ప్రైజ్ ద లార్డ్. ధైర్యం తెచ్చుకో, సంతోషించు, దేవుని బట్టి అతిశయించు. నీ జీవితాన్నే ఆశీర్వాదకరంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువారి శిలువలో నీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి నీకు నూతన జన్మిచ్చి నిన్ను నూతన సృష్టిగా చేసి నూతన మనసునిచ్చి నూతన హృదయాన్నిచ్చి నూతన స్వభావాన్నిచ్చి నిన్ను క్రొత్త సృష్టిగా ఆయన చేసి ఉన్నాడు. క్రీస్తు స్వరూపములోకి నిన్ను మలుచుకుంటా ఉన్నాడు. దేవుని పోలికగా నీవు పుట్టించబడ్డావు. దేవుని ఆత్మ కలిగిన వాడిగా నీవు ఈరోజు భూమి మీద దేవుని యొక్క రూపములో నీవు జీవిస్తా ఉన్నావు. నీవు ధన్యుడవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆదామును భూమి మీద చేసినాడు. మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఆదాముని ఆశీర్వదించను. ఎలాగనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోబరుచుకుని దాన్ని ఏలుబడి చేయడి. దెర్ వాజ్ ఎ బ్లెస్సింగ్ స్పోకెన్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ఆడమ్. దేవుడు నరులను ఆశీర్వదించే దేవుడు. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఆనాటి ప్రధాన యాజకుడైన అహరోన్ని దేవుడు ఇజ్రాయిల్ని ఆశీర్వదించమని ఆజ్ఞాపించాడు. యెహోవా ఇజ్రాయిల్ని ఆశీర్వదించెను, దాన్ని మనం తిప్పివేయలేము అని బిలాము అర్థం చేసుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవడు తిప్పివేయలేడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చిన్నపిల్లలను తన దగ్గర తీసుకొస్తే నన్ను ఆటంకపరచుకునే వారిని, చిన్నపిల్లల్ని ఆయన చేతులించి వారిని ఆశీర్వదించను. ఆయన కొండ మీద ప్రసంగంలో 8 ఆశీర్వాదాలు చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమవుతా ఉన్నప్పుడు ఆయన చేతులెత్తి తన శిష్యుల్ని ఆశీర్వదించినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆశీర్వదించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్నే ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి, ఇదిగో నీవు ఆశీర్వాదంగా ఉందువు, నీ ద్వారా భూలోక వంశములన్నీ, నీ సంతానం ద్వారా భూలోక వంశములన్నిటి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆ సంతానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనం ఆశీర్వదించబడిన జనాంగము. మనము ధన్యులము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పీపుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒకప్పుడు పరజనులను, నిరీక్షణ లేనివారు, ధర్మశాస్త్రము లేనివారు, లోకమందు దేవుడు లేనివారుగా ఉన్న మిమ్ములను ఇప్పుడు యేసుక్రీస్తు తన రక్తము ద్వారా దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన నిలబెట్టి దేవునికి సమీపించిన వారిగా దేవుడు చేసి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని ఇంటి వాడవు, పరజనులు కాదు. నీవు ఇప్పుడు దేవుని ఇంటి వాడవై ఉన్నావు. దేవుని నివాస స్థలమై ఉన్నావు. నీవు దేవుని వాగ్దానాలు పొందుకున్నవాడిగా ఉన్నావు. నీవు
దేవుని కుమారుడిగా నువ్వు మార్చబడ్డావు. రాజులైన యాజక సమూహంగా నువ్వు మార్చబడ్డావు. దేవుని బిడ్డ, ఇది నీ విశ్వాస పునాది. దేవునితో నీకు సహవాసం ఈరోజు కలిగి ఉన్నది. అనీతిమంతులైన వారిని దేవుని దగ్గరికి తీసుకురావటానికి నీతిమంతుడైన క్రీస్తు పాపల విషయమై శరీరంలో ఒక్కసారి చనిపోయి ఆయన ఆత్మ ద్వారా మరలా జీవించుచున్నాడు. నీవు దేవుని దగ్గరికి తీసుకురాబడ్డావు. రక్తము ద్వారా కొనబడ్డావు. గొర్రెపిల్ల రక్తములో కొనబడి దేవుని సమీపించేవాడిగా, దేవుని కుటుంబస్తుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవునికి రాజుగా, దేవునికి యాజకుడిగా ఈరోజు దేవుని కుటుంబంలో యు ఆర్ రాయల్టీ అంటూ గాడ్. నీవు ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినవాడిగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియుడా. అందుకే ప్రభువునందు నీవు అతిశయించాలి. అందుకే నీవు ధన్యుడవు. అందుకే నీవు ఆశీర్వదించబడిన వాడు. ఆహా, ఈ ధన్యత ఎంతో గొప్పది. నీవు ధన్యకరమైన జీవితాన్ని నీకు దేవుడు ప్రసాదించాడు. అందుకే ఈరోజు ఆనందించు. మరలా చెప్పుదును, ఆనందించుదు. ప్రభువునందు నీవు ఆనందించాలి. ప్రభు నీ పరిస్థితులు మార్చేవాడు. ఆయన అవధులు లేని ఆయన ప్రేమ, కొలతలు లేని ఆయన కృప, షరతులు లేని ఆయన కనికరము, నిత్యమైన ఆయన కృప నీకుండునుగాక. అవధులు లేని ఆయన ప్రేమ, కొలతలు లేని ఆయన కృప, షరతులు లేని ఆయన కనికరము, నిత్యముండు ఆయన కృప, ఆయుష్కాలమంతుండే ఆయన దయ, బ్రతుకు దినములన్నీ వెంబడించు ఆయన కృపాక్షేమములు. ఆహా, ఆకాశము నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని నీ మీద వర్షముగా కుమ్మరించు వేళ తన వాక్కును నీ మీదకి పంపించే దేవుడు, సృష్టి చేసే దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని చేసిన దేవుడు. ఆయన నీ తలను పైకెత్తువాడు, నీ చేయి పట్టుకున్నవాడు, తన భుజం మీద నిన్ను ఎక్కించుకునేవాడు, నీకు ముందుగా వెళుచు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళంగా చేసే దేవుడు, నీకు మహిమనిచ్చేవాడు, ఘనతనిచ్చేవాడు. ఆయన నీ దేవుడు, నిన్ను ప్రేమించువాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు ఆయన. ఆహా, ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డ. నీవు దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు. ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన మనస్సు నిత్యము నీ మీద ఉన్నది. ఆయనకి నీ ఎడల అనేక తలంపులున్నవి. నిత్యము ఆయన నీ గురించి చింతించుచున్నాడు. నీ భవిష్యత్తును గురించి ఆయన రచిస్తా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించటానికి క్షేమకరమైన ఆనవాలు నీకు కనపరిచేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నావు. ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడు, ఎరుకో గోడలను కూల్చినవాడు, యోర్దాను నిలిపివేసినవాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఎలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పిన దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడు. అందుకే నీవు ఆశీర్వాదానికి వారసుడిగా ఉన్నావు. ధైర్యం తెచ్చుకో, దేవునిలో అతిశయించు, దేవునిలో ఆనందించు. నీ దేవుడు గొప్పవాడు. ఆకాశమును జానతో కొలిచినవాడు, బట్టలో నీటిని మూట కట్టినవాడు, నేల మట్టంతటిని త్రాచులో తూచినవాడు ఆయన. ఆకాశంలోకి ఎక్కినవాడు, మరలా పాతాళంకి దిగినవాడు, చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను అనుకరించినవాడు, మరలా ఆకాశమునకెక్కినవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన కుమారుడు పేరేమో తెలుసా? నజరేయుడైన యేసు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగునుగాక, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనుగాక. ఆయనే ఆది అంతము, ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, మృతుడు నైతునుగాని యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడని చెప్పినవాడు ఆయన. ఆయన పేరు చెప్తే పరలోకం దద్దరిల్లుతుంది. ఆయన పేరు చెప్తే పాతాళం వణికిపోతుంది. ఆయన పేరు చెప్తే దయ్యాలు పారిపోతాయి. ఆయన పేరులోనే ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పేరు యేసు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, గొర్రెపిల్ల, యోధా గోత్రపు సింహము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆయన నీకెప్పుడు మేలు చేసే దేవుడు. నీ పాపములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, కరుణా కటాక్షము నీ కిరీటంగా దయచేవాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచువాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అంతయో సఫలపరచువాడు. కారణం, నీవు ఆయనకి ప్రియుడవు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన కొలతలు లేని ప్రేమతో నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమకు కారణము లేదు, హేతువు లేదు. ఆయన కేవలం నిన్ను ప్రేమించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ ఆశీర్వాదం. అందుకే నీవు ఆశీర్వదించబడ్డావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునగాక.
మరణపు ముళ్ళు విరిచినవాడు, పాతాళపు అగ్ని చల్లార్చినవాడు, చెరను చెరగా పట్టుకుని పోయే మనుషులకు ఈవులు అనుగ్రహించినవాడు, సాతాను నిరాయుధులుగా చేసినవాడు, వాడి అధికారులను బాహాటంగా తీసుకొచ్చి వేడికి అప్పగించినవాడు, విజయశీలుడు, సిలువ వీరుడు, సిలువ వీరుడు, విజయశీలుడు, విజయుడు నీ ప్రభువు, ఓటమి ఎరుగని ప్రభువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే నీవు అతిశయించాలి, అందుకే నీవు ఆశీర్వదించబడిన వాడు. ప్రభువును బట్టి నువ్వు అతిశయించాలి, ప్రభువును బట్టి నువ్వు ఆనందించాలి. క్రైస్తవ జీవితం ఎంత సౌభాగ్య జీవితం, దేవుణ్ణి కలిగిన నీ జీవితం ఎంత అద్భుతకరమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు ఆనందించాలి. ఆయన నీ ప్రియుడు, ఆయన నీ వరుడు, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, వేవేలలో పోల్చదగిన వాడు. అతని వంటి వాడు ఒక్కడునూ కూడా లేదు. అడవి వృక్షములలో జల్దరి వృక్షములందో అట్లున్నాడు నా ప్రియుడు. అవును దేని బిడ్డ, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ బహుబలమైనది. ఆకాశమంత ఎత్తైన ప్రేమ, పాతాళమంత లోతైన ప్రేమ, బూదిగంతం వరకు వెళ్ళే ఆయన ప్రేమ, నిన్ను వెదికి రక్షించిన ప్రేమ, ఈ భూమి మీద నీ ఒక్కడే ఉన్నా నీ కొరకు వచ్చి ప్రాణం పెట్టిన ప్రేమ, యేసు ప్రేమ, కలువరి ప్రేమ, సిలువ ప్రేమ, మరుపురాని ప్రేమ, మారని ప్రేమ. అందుకే నీవు ధన్యుడవు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ ప్రియుడు నిన్ను కోరుకున్నాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము సౌందర్యము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో అని పిలిచినవాడు ఆయన. నీ ప్రియుడు నిన్ను కోరుకుంటున్నాడు. కుమారి, నీ రాజు నీ సౌందర్యము కోరినవాడు. నీవు ఆయనకు అప్పగించుకుంటావా? నీ ప్రియుడికి నిన్ను అప్పగించుకో. ఏదైనా నీ ప్రియుని ఆరాధించు, నీ ప్రియుని సేవించు, నీ ప్రియునికి ఒక క్రొత్త పాట పాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.